ఎన్ఎస్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. మనము ఎన్ఎస్ఎస్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కానీ దాన్ని మై భారత్ అనే ఈ పోర్టల్లో అప్లోడ్ చేయలేకపోతున్నాం. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. జనరల్గా మనకి ఇక్కడ సైన్ ఇన్ కానీ రిజిస్టర్ నవ్వని కానీ ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు సైన్ ఇన్లోకి వెళ్దాము. ఇక్కడ నేను నా మెయిల్ ఐడితో ఎంటర్ అవుతాను. మెయిల్ ఐడి కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఏదైనా వాడచ్చు. అంటే మనం ఫస్ట్ దేంతో చేసామో దాంతో లాగిన్ కావాలి. ఐ కాన్సెప్ట్ 2 టర్మ్స్ అని లాగిన్ అంటాము. ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. సో మనం ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేశాను. సో వెరిఫై ఓటీపీ తర్వాత మనము మన లాగిన్లోకి ఎంటర్ అవుతాం. సో ఈ విధంగా వెళ్తాము. ఇక్కడ మై భారత్ ఆర్గనైజేషన్స్ కానీ మై భారత్ ప్రొఫైల్ కానీ ఇక్కడ ఏమైనా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీంట్లో మనము మెగా ఈవెంట్స్ అనేది క్లిక్ చేస్తాము. కొంతమందికి అలా ఉండకపోతే మై వ్యూ ప్రొఫైల్లోకి వెళ్ళి అలాగైనా వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మెగా ఈవెంట్స్ అనేది ఇక్కడ కానీ లేదా కింద కూడా ఇక్కడ మెగా ఈవెంట్స్ ఉంటుంది. ఇది కానీ లేదా ఇక్కడ ఉన్న మెగా ఈవెంట్స్ కానీ క్లిక్ చేయాలి. మెగా ఈవెంట్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు నిష్ ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్, హర్ ఘర్ తిరంగా ఏ ప్రోగ్రామ్ ఉంటే దాని గురించి ఇప్పుడు మనం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనం తొందరపడి ఇక్కడ అప్లోడ్ మీడియా కనబడింది కాబట్టి అప్లోడ్ చేయొద్దు, కిందికి రావాలి. కిందికి వస్తే ఇక్కడ డేట్ అని అడుగుతుంది. సో ఈరోజు 13 కాబట్టి 13th 8/2025 అని టైప్ చేసాం. స్టేట్ సో స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి గో అనాలి. ఇప్పుడు గో అనాలి అంటే ఇక్కడ ఒక ఫైల్ వస్తుంది, అప్లోడ్ ఇమేజ్. సో ఈరోజు అప్లోడ్ చేసే ఇమేజ్ అనేది మన సిస్టంలో ఉంటుంది కాబట్టి సిస్టమ్ నుంచి మనము దీన్ని ఈ విధంగా అప్లోడ్ చేస్తాం. సో ఒకవేళ వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తే ఇక్కడికి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ లింక్ అప్లోడ్ చేయాల్సి వస్తే ఇక్కడ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ అంటాం. సో ఈ విధంగా సబ్మిట్ చేయవచ్చు. చాలా ఈజీ. మనము అందరం కూడా ఈవెంట్స్ చేసిన తర్వాత 1 నిమిషం దీనికి కేటాయిస్తే త్రూ అవుట్ ఇండియా మనం చేసిన ప్రోగ్రామ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ అండి.